హలో ఫ్రెండ్స్, ఈ వీడియో ముగిసే సమయానికి పప్పుధాన్యాల పప్పు తయారీ వ్యాపార కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి ఏ యంత్రాలను కొనుగోలు చేయాలో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. మరియు మరీ ముఖ్యంగా మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలనుకున్నప్పుడు మీ కర్మాగారాన్ని ఎలా అప్గ్రేడ్ చేయాలో మీకు తెలుస్తుంది. పప్పుధాన్యాల వ్యాపారాన్ని ఏర్పాటు చేయాలనుకునే ఎవరైనా తప్పక చూడాల్సిన వీడియో ఇది. పప్పుధాన్యాల తయారీ వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు రోజుకు 1500 కిలోల దాల్ను ఉత్పత్తి చేయగల కర్మాగారాన్ని కలిగి ఉండటం మంచిది. మీరు తక్కువతో ప్రారంభిస్తే మీరు 6 నుండి 12 నెలల్లో మీ యంత్రాలను అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువతో ప్రారంభించడం చాలా కాలం పాటు ఉపయోగించని సామర్థ్యానికి దారితీస్తుంది. ఆర్థికంగా 8 గంటల పనిదినం కోసం రోజుకు 15 కిలోల సామర్థ్యంతో ప్రారంభించండి. తరువాత మీ వ్యాపారం పెరిగే కొద్దీ మీకు 2 ఎంపికలు ఉంటాయి. 16 గంటల పనిదినం సాధ్యం కాకపోతే 2 నుండి 3 సంవత్సరాల తరువాత నేరుగా రోజుకు 4000 కిలోలకు పెంచండి. మీరు 16 గంటలు పని చేయగలిగితే రోజుకు 2 షిఫ్టులలో పనిచేయడం ద్వారా మొదట రోజుకు 3000 కిలోలకు పెంచండి. ఒకసారి మీరు రోజుకు 3000 కిలోల సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించిన తర్వాత రోజుకు 4000 కిలోలకు అప్గ్రేడ్ చేయడాన్ని పరిగణించండి. ఇప్పుడు మీకు అవసరమైన ఖచ్చితమైన యంత్రాల గురించి మరింత లోతుగా తెలుసుకుందాం. గంటకు 1500 కిలోల ఫ్యాక్టరీ సామర్థ్యంతో పప్పుధాన్యాల పప్పు తయారీ వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు మీకు అనేక రకాల యంత్రాలు అవసరమవుతాయి. దాన్ని ప్రాసెస్ చేయడానికి మీకు పప్పుధాన్యాలను శుభ్రపరిచే యంత్రం అవసరం. రాళ్లు, దుమ్ము మరియు ఇతర విదేశీ పదార్థాల వంటి మలినాలను తొలగించడం ద్వారా పప్పుధాన్యాలను శుభ్రం చేయడానికి ఈ యంత్రాన్ని ఉపయోగిస్తారు. ఇది సాధారణంగా గంటకు 1 నుండి 5 టన్నుల సామర్థ్యంతో గమ్యస్థానం, శుభ్రపరచడం మరియు గ్రేడింగ్ వంటి ప్రక్రియలను కలిగి ఉంటుంది. దీని ధర సుమారు 1,25,000 రూపాయలు. అప్పుడు మీకు పల్స్ డీహస్కింగ్ యంత్రం అవసరం. పప్పుధాన్యాల నుండి బయటి ఊక లేదా చర్మాన్ని తొలగించడానికి, తినదగిన భాగాన్ని చెక్కుచెదరకుండా ఉంచడానికి దీనిని ఉపయోగిస్తారు. వారు పప్పుధాన్యాలు, చిక్పీస్ మొదలైన వివిధ పప్పుధాన్యాలను నిర్వహించగలరు. ఆదర్శంగా గంటకు 50 నుంచి 3000 వరకు కిలోల సామర్థ్యంతో దీని ధర సుమారు 1,65,000 రూపాయలు ఉండాలి. మీకు విభజన యంత్రం కూడా ఉండాలి. పప్పుధాన్యాలను విచ్ఛిన్నం చేయకుండా లేదా దెబ్బతీయకుండా స్ప్లిట్ చిక్ పీస్ లేదా బఠానీలు వంటి 2 కోటల్డాన్లుగా విభజించడానికి దీనిని ఉపయోగిస్తారు. దీని ధర సుమారు 2,50,000 రూపాయలు. మీకు పల్స్ పాలిషింగ్ యంత్రం ఉండాలి. ఇది బయటి పొరను తొలగించడం ద్వారా పప్పుధాన్యాలకు నిగనిగలాడే రూపాన్ని ఇవ్వడానికి ఉపయోగించబడుతుంది. ఫలితంగా మెరుగైన రూపాన్ని మరియు ఆకృతిని ఇస్తుంది. దీని సామర్థ్యం సుమారు 50,000 రూపాయలు. అప్పుడు పల్స్ గ్రేడింగ్ యంత్రం. గ్రేడింగ్ యంత్రాలు పరిమాణం, ఆకారం మరియు బరువు ఆధారంగా పల్స్ను క్రమబద్ధీకరిస్తాయి. తుది ఉత్పత్తిలో ఏకరూపతను నిర్ధారిస్తాయి. ఈ సామర్థ్యం గంటకు 2 టన్నులు. దీని ధర సుమారు 1,25,000 రూపాయలు. పప్పుధాన్యాలను నింపడం మరియు మూసివేసే ప్రక్రియను స్వయంచాలకంగా చేయడానికి పప్పుధాన్యాల ప్యాకేజింగ్ ఉపయోగించబడుతుంది. దీని ధర సుమారు 1,10,000 రూపాయలు. పదార్థాలు మరియు తుది ఉత్పత్తిని బరువు చేయడానికి మీకు బరువు యంత్రం కూడా అవసరం. 50 కిలోల వరకు బరువున్న ఒక బరువు యంత్రం ధర సుమారు 5,000 నుంచి 10,000 వరకు రూపాయలు ఉంటుంది. ఈ యంత్రాలను అన్ని రకాల పప్పుధాన్యాల తయారీకి ఉపయోగిస్తారు. ఉదాహరణకు నల్ల శనగలు, ఎర్ర శనగలు, ఆకుపచ్చ శనగలు, బంగాళాదుంపలు, బఠానీలు. వ్యాపార్ కోచ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్.